సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సార్ ఎలక్షన్‌లు వస్తున్నాయంటే పార్టీలు ఎంత నీచానికైనా దిగజారుతాయి అనడానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఇది సార్. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా సరే ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారన్నమాట. లోకేష్‌ని అమెరికా పోలీసులు ఎమ్మటపడుతున్నారు. అమెరికా పోలీసులు లోకేష్‌ని అరెస్ట్ చేస్తున్నారు. రేపు ఎలక్షన్స్‌కి డబ్బులు సమకూర్చుకోవడానికి అమెరికా వాళ్ళతో ఒప్పందం వెయ్యి డబ్బులు తెచ్చుకుంటున్నాడు. సో, దాంట్లో ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. సో, అమెరికా పోలీసులు కూడా నోటీస్ ఇచ్చారు. లోకేష్‌ని అమెరికా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు లోకేష్‌ని బయటికి తీసుకురావడానికి కింద మీద పడుతున్నాడని చెప్పి అసలు ఎక్కడ లేని ఒక వార్తను పుట్టించి సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ చేస్తున్నారు. అసలు అంటే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక అబద్దాలను వాళ్ళు తిప్పటము, దాన్ని మీరు సమర్థించుకోవటం ఈటిల్లోనే సరిపోతుంది. అసల ఇలాంటి ఆటి మీద గట్టిగా కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకునేదేం లేదా సార్ ఈటి మీద? కఠినమైన యాక్షన్ తీసుకోరా? సార్ ఇక్కడ ఈ సోషల్ మీడియాలో బాగా ఈ సైకోలు చెలరేగిపోతున్నారు. ఇది ఎప్పటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతమంది తప్పుడు కథనాలని ప్రచారం చేసే వాళ్ళని తీసుకున్నాడు ఆయన. వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులు ఇచ్చి ఫేక్ న్యూస్ బాగా ప్రచారం చేస్తుంటారు. అప్పుడప్పుడు ఏదో ఒక న్యూస్ క్రియేట్ చేసి దాన్ని వైరల్ చేస్తుంటారండి. వాళ్ళు ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ చేసే వాళ్ళకి, దాన్ని ప్రచారం చేసే వాళ్ళకి, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి, వెబ్ ఛానల్స్ కూడా డబ్బులు ఇచ్చి కొనేస్తున్నారు. వాళ్ళు ఎలా అంటే ఈ న్యూస్ మేమే వార్తలు పంపిస్తాం, ఇది కానీ మీరు ప్రచారం చేస్తే మీకు ఒక వార్తకు 5,000 10,000 డిమాండ్ని బట్టి అండి 1000 నుంచి 10,000 ఇవ్వచ్చు, 1,00,000 కూడా ఇవ్వచ్చు. ఇలా కొన్ని వందల మందిని కొనేసుకుంటారు. ఒక ఫేక్ న్యూస్ ని తయారు చేసి ఆ వందల వేల మంది బాగా ప్రచారం చేస్తే సాయంత్రానికి ఆ చర్చిలోకి వచ్చేస్తారు. మరుసటి రోజు ఇది ఫేక్ అని నమ్మిన బాగా జనాల్లోకి ప్రచారం వచ్చిన ఎవరో ఒకరు ఏమీ లేదా ఇది ఎక్కడ కూడా నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చింది, ఏదో జరిగి ఉంటుంది మళ్ళీ ఒకటి. అంటే ఈ అభూత కల్పనలను ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి నైజం అని. అందుకని అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు ప్రచారం చేయడం, ఆ అబద్ధాలే జీవితంగా గడపడం ఆయనకి అలవాటుగా మారింది. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే చెల్లెళ్ళు శర్మిల గారు బయటకు వచ్చి అన్నగారు అని అంటే సాగదీసి తిడతా అన్నారు. మామూలుగా జగన్ రెడ్డి అంటే నచ్చినట్లేదు వాళ్ళకి. అన్నగారు అని చెప్పి వ్యంగ్యంగా చెప్పి ఆమె తిడుతున్నారు. విపరీతంగా జనాలు టీడీపీ వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పుడు మాకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సమావేశాలు పెడుతున్నారు. ఈ వయసులో కూడా ఆయన ఉదయం ఒక పార్లమెంటు నియోజకవర్గంలో, మధ్యాహ్నం 27, 28, 29 3 రోజుల్లో 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏకదాటిగా పెడుతున్నారు. విపరీతంగా జనం వస్తున్నారు. ఇవన్నీ చూసి భయపడిపోయి ఏదో ఒకటి అంటే కొంత క్యారెక్టర్ అసాసినేషన్ అంటాం, లేకపోతే వ్యక్తి మీద బురద జల్లడం అంటాం. దీనికోసం వాళ్ళు లోకేష్ గారిని టార్గెట్ చేశారు. గత ఎన్నికలప్పుడు లోకేష్ గారి మీద మరొక కోణంలో హేళన చేస్తూ ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇప్పుడు అది జనం నమ్మే స్థితిలో లేదు. ఆయన రాటుదేలిన నేతగా అందరూ గుర్తించారు. అద్భుతంగా మాట్లాడుతున్నారు, పాదయాత్ర చేయగలిగారు, చేశారు, నిరూపించారు, పోలీసుల్ని ఎదిరించారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అరాచకాలను ఖండిస్తూ ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఇప్పుడు గతంలో చేసిన విమర్శలు చేసే సత్తా లేదు. అందుకని ఏదో ఒకటి తప్పుడు అమెరికాకి వెళ్ళారు, డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇది ఏదైనా వ్యాపారం అండి? బుద్ధిహీనుడిగా ఉండే వాళ్ళు వ్యాపారమా? అంటే ఏ రాజకీయ పార్టీకైనా సహాయం చేసేవాళ్ళు, సహకరించేవాళ్ళు, చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది దేశవ్యాప్తంగా ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, గ్రామాల్లో కూడా ఇస్తారు. ఇది ఇప్పటి కాలం కాదండి. సమాజం ఏర్పడినప్పటి నుంచి ఒక మంచి పని చేయాలంటే నలుగురు 4 డబ్బులు పోగేసుకున్న మంచి పని చేస్తుంటారు. అలాగే ఒక మంచి వాడిని ఏదో ఒక ఉద్యోగంలో నిలబెట్టాలన్నా, రాజకీయాలు చేయాలన్నా నలుగురు చందాలు వేసుకొని ఇస్తారండి. నాకు బాగా గుర్తు, నేను 77లో మాది చిన్న పల్లెటూరు. మా ఊర్లో 1,116 రూపాయలు కలెక్ట్ చేసి జనతా పార్టీ అభ్యర్థిని పిలిచి డబ్బు ఇచ్చామండి. అప్పుడు ఎన్పి చెంగలనాయుడు గారు జనతా పార్టీ తరఫున పోటీ చేశారు.
మా ఊరు ముందర బ్యానర్ కట్టాం, మా ఓట్లన్నీ జనతా పార్టీకి, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఇక్కడ అడుగు పెట్టద్దండి అని. నేను చిన్నప్పుడు నాకు ఓటు హక్కు కూడా లేదనుకోండి. అప్పుడే వచ్చిందేమో 21 వచ్చింది. ఆ తర్వాత 18 ఏళ్ళకి ఓటు హక్కు వచ్చింది. అంటే ప్రజల్లో అలా ఉంటది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికైనా, లోకేష్ గారికైనా, షర్మిల గారికైనా, బీజేపీకైనా, సిపిఐ, సిపిఎం ఏ పార్టీకైనా డబ్బులు చందాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంత మాత్రాన దానికోసం అమెరికాకి వెళ్ళారు, అక్కడేదో బ్లాక్ మనీ పట్టుకున్నట్టు పోలీసులు పట్టుకున్నారు, ఇవన్నీ తప్పండి. అదే బుద్ధిహీనులుగా కాకపోతే అలాగే సార్ నమ్మేవాడండి. ఈ రోజుల్లో ఏం బస్తాలకు వేసుకుని పాత రోజుల్లో బస్సుల్లో టాప్ పైన వేసుకొస్తున్నాం చింతపండు, ఉప్పు అవి ఇవి అని. అలా ఏమన్నా డబ్బులు వేసి కట్టగట్టి మూట వేసుకొస్తుంటే పట్టుకున్నారా? ఇదేనా ఎర్ర చదనం దొంగలు కదా వీళ్ళు, వైసీపీ వాళ్ళు. వాళ్ళకి అదే ఉంటది. అలా ఎవరన్నా పట్టుకుంటే బాగుండని కలలు కంటూ లోకేష్ గారిని నిందిస్తున్నారు. ఇవన్నీ నిందలు మాత్రమే. ఆయన కడిగిన ముత్యం, ఆయన అంత అవసరము లేదు. వీటిని ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. కాకపోతే ఏంటి సార్ అంటే, మరీ అంటే ఇప్పుడు పోయినసారి ఎలక్షన్స్ అప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఎంతో కొంతమంది నమ్మించగలిగారు అది. మళ్ళా ఇప్పుడు కూడా ఇలాగే అంటే ఒక అబోధ కలకందనమాట. అసలు ఎక్కడా లేని వార్త ఇది. లోకేష్‌ని అరెస్ట్ చేసిందన్నది ఎక్కడా లేదు. అసలు అమెరికా పోలీసులు లోకేష్‌ని అరెస్ట్ చేయడం అన్నది ఒకవేళ నిజంగా అమెరికాలో ఎవడన్నా చేస్తే అమెరికా వాళ్ళని అరెస్ట్ చేస్తారు తప్ప లోకేష్‌ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అమెరికా పోలీసులు? ఈళ్ళు అంటే ఏదన్నా ఒక అబద్ధాన్ని ఎంత నీచానికైనా దిగజారి, ఎంత దీనికైనా ఎంత హీనంగా అయినా మాట్లాడటానికి బాగా రెడీ అయిపోయారు. ఈళ్ళ మీద కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు? ఇక్కడ అంటే మనం చాలా మంది ఇవి అంటుంటాం. మమ్మల్ని కూడా మీకు ధైర్యం లేదా కేసులు పెట్టండి అని. ఇది కొండను దోవి ఎలికను పట్టినట్టు అవుతుందన్న. మన చట్టాల్లో ఉన్న లొసుగులు, పోలీసు వ్యవస్థ, కోర్టులు అన్నీ కూడా ఇవన్నీ తేలేటప్పటికి ఇంకొక ఎలక్షన్ కూడా వచ్చేస్తదండి. అందుకని పట్టించుకోవడం మానేస్తుంటారు. చాలా మంది అనుకుంటారు కేసు పెడితే ఎవరి మీద పెడతాం, ఎవరు ఆర్జుడు, ఇవన్నీ ఈ సైబర్ క్రైమ్ అవన్నీ తీసుకొని అవన్నీ చేస్తే ఆఖరికి అవన్నీ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం తరఫున పోలీసులు వస్తారు. అంటే మీకు ఉదాహరణ చెప్తాను. తిరుపతిలో దొంగ ఓట్లు ఇవన్నీ అందరికీ తెలుసు. దొంగ ఓట్లకి కారకులు ఎవరో కూడా కేసులు పెడితే ఇక్కడ ఒక ఇద్దరు సిఐలు అవేం లేదు తప్పు అని కేసు రెఫర్ పెట్టేశారండి. ఇప్పుడు ఆఖరిలో ఇవన్నీ వీళ్ళు రెఫర్ పెట్టేసిన తర్వాత అధికారులు తప్పు చేశారని ఎన్నికల సంఘం చేసింది, వీళ్ళందరినీ సస్పెండ్ చేసింది. సరే సస్పెండ్ అయ్యారు, మళ్ళీ అవి తిరగదోడి కేసులు పెట్టి అవన్నీ ఛార్జ్ షీట్లు వేసి కోర్టులు విచారణ జరిగేటప్పటికి మళ్ళీ ఈ 2004 ఎలక్షన్లు అయిపోయి 2009 వస్తారు. ఈ దశలో మనకున్న సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకని పెద్ద పట్టించుకోవడం లేదు. వాళ్ళని మనం సమాంతరంగా ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారానే ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. మనం కూడా ఇప్పుడు మనం చేసిన ఈ వీడియో కూడా అదే అనేది నా ఉద్దేశం అండి. అంటే డెఫినిట్‌గా సార్. ఇప్పుడు మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు చేయటం వేరు. పార్టీ దాని మీద స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకోవడం వేరనమాట. ఎందుకంటే తెలుగుదేశం ఎప్పుడైనా సరే ఇలాంటి అబద్ధపు ప్రచారాలన్నిటి మీద కూడా కొంచెం చూసి చూడనట్టు ఉండిపోతుంది. దానివల్ల పార్టీ దెబ్బతింటుంది. నాయకుల ప్రతిష్ట కూడా మసకబారుతుంది. సో డెఫినిట్‌గా ఈటిని మాత్రం ఖండించాలి. అలాగే వీళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు మాత్రం తీసుకోవాలి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.